పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మొదటి బతుకమ్మను పేరుస్తారు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కూడా ముందుగానే తెలియజేస్తున్నాను. మనకు సెప్టెంబర్ 21వ తారీఖు మహాలయ అమావాస్య రోజు తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మొట్టమొదటి రోజు బతుకమ్మను ఈ 21వ తేదీ ఆదివారం రోజు పేరుస్తారు తెలంగాణ రాష్ట్రంలో. ఈ బతుకమ్మ పండుగ అనేది చాలా ప్రముఖమైన పండుగ ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఈ మొట్టమొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఈ రోజు బతుకమ్మను పేరుస్తారు. రెండో రోజు బతుకమ్మ ఈ శరన్నవరాత్రుల ప్రారంభం రోజు ఉంటుంది. దానిని అటుకుల బతుకమ్మ అంటారు. ఈ విధంగా 9 రోజులు ఈ బతుకమ్మను పేరుస్తారు. ఈ బతుకమ్మ పండుగ అనేది చాలా ప్రముఖమైన పండుగ ఈ తెలంగాణ ప్రాంతంలో. అయితే మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని, రెండవ రోజు అటుకుల బతుకమ్మ అని, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ అని, నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మ అని, ఐదవ రోజు అట్ల బతుకమ్మ అని, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అని. ఆ రోజు బతుకమ్మని పేర్వరు, నైవేద్యం పెట్టరు. కొన్ని కొన్ని చోట్ల ఆడతారు, బతుకమ్మ ఆడతారు కానీ పేర్వరు కొన్ని చోట్ల. ఈ అలిగిన బతుకమ్మ అని, దాని తర్వాత రోజు యాపకాయల బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ అని, ఆ తర్వాత వెన్నెముద్దల బతుకమ్మ అని, ఈ విధంగా చివరికి సద్దుల బతుకమ్మ అని. చివరి రోజు సద్దుల బతుకమ్మ అని చేస్తారు. ఆ రోజు ఈ నిమ్మకాయతోని, చింతపండుతోని రకరకాల సద్దులు చేస్తారు. కొబ్బరితోని సద్దులు చేస్తారు. తర్వాత వాళ్ళ బతుకమ్మను పెద్ద బతుకమ్మ అంటారు. ఈ సద్దుల బతుకమ్మనే పెద్ద బతుకమ్మ అంటారు. కొన్ని చోట్ల నవమి రోజు జరుపుకుంటారు. కొన్ని చోట్ల అష్టమి రోజు జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో 5 రోజులు మాత్రమే ఆడతారు బతుకమ్మని ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఇది ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఉంటుంది. అయితే ఏదేమైనా కూడా ప్రతిరోజు ఆడుకుంటారు. ఏ రోజుది ఆ రోజు చెరువులో గానీ, కుంటలో గానీ అక్కడ వాళ్ళకి దగ్గరలో ఉన్న నీటి ప్రవాహంలో ఆ బతుకమ్మను వేస్తారు. మన పళ్ళెంలో చక్కగా పెద్ద పెద్ద గుమ్మడి ఆకుల్లాగా వేసుకొని దాని మీద పసుపు కుంకుమ వేసి బతుకమ్మను పేరుస్తారు. ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ అనేది ఈ తెలంగాణ రాష్ట్ర పండుగ. గునుగు పువ్వుతోని, తంగేడు పూలతోని, బంతి పూలతోని చక్కగా పేరుస్తారు. లేని వాళ్ళు గుల్మాచి పూలు, రకరకాల పూలతోని పేరుస్తుంటారు. తామర పూలు ఏవి అందుబాటులో ఉంటే వాటితో చక్కగా బతుకమ్మను పేరుస్తారు. 9 రోజులు బ్రహ్మాండంగా. అమావాస్య రోజు, మహాలయ అమావాస్య రోజు మొదలవుతుంది. కొన్ని చోట్ల అష్టమి రోజు, ఆశ్వయుధ శుద్ధ అష్టమి రోజు, కొన్ని చోట్ల నవమి రోజు, కొన్ని రోజులు కొన్ని ప్రాంతాల్లో 5 రోజులే ఆడతారు. ఏదేమైనా కూడా ఈ బతుకమ్మ పండుగ అనేది చాలా ప్రముఖమైన పండుగ ఇక్కడ. దాని తర్వాత ఈ బతుకమ్మ పండుగ తెల్లారే దసరా కూడా వస్తుంది మనకు, విజయదశమి. ఆ రోజు జమ్మి చెట్టు దగ్గరికి పోతారు, జమ్నాకుని తెంపుకుంటారు. అలాయ్ బలాయ్ అంటుంది తెలుగు ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. ఏదేమైనా కూడా ఈ బతుకమ్మ పండుగ అనేది ఇంతకు ముందు గతంలో జరిగిన దురాగతాలు, నవాబులు, కొందరు భూస్వాముల దురాగతాల నుండి తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా మహిళల పైన జరిగిన ఈ అఘాయిత్యాల నుండి ఈ బతుకమ్మ పండుగ అనేది పుట్టింది. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో నుండి పుట్టిన పండుగ ఈ బతుకమ్మ పండుగ. అయితే కొందరు చరిత్రకారుల ప్రకారం ఇది వేములవాడ చాళుక్యుల కాలం నుండి ఉన్నది. ఆ వేములవాడలో ఉన్న భీమేశ్వర ఆలయంలో ఉన్న శివలింగాన్ని తీసుకొని పోయారు చోళులు. శివపార్వతులను వేరు చేశారు ఇక్కడ వేములవాడలో. అది తీసుకెళ్ళి బృహదీశ్వర ఆలయంలో స్థాపించారు తంజావూరులో. ఎవరు? చోళులు. అప్పటి నుంచి ఆ వేములవాడలో ప్రారంభమైంది. శివపార్వతులను వేరు చేసిన ఆ బాధలో బతుకమ్మను పేర్చి అమ్మవారిని, గౌరీదేవిని పిలిచి ఇది ఈ ఏదైతే విడిపోవటం జరిగిందో దానికి గుర్తుగా ఈ బతుకమ్మ పండుగను మొదలుపెట్టారు అని చరిత్రకారుల కథనం. సరే, ఏదేమైనా కూడా ఇది అతి బ్రహ్మాండమైన, అతి పెద్ద పండుగ ఇది తెలంగాణ రాష్ట్రంలో. ఇది మన రాష్ట్ర పండుగ కూడా. ఇంతకు ముందు నా చిన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా జరిగేది. తర్వాత మెల్లమెల్లగా గ్లోబలైజేషన్ తర్వాత కొంచెం రూపు మారింది ఈ పండుగది. మళ్ళీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో మళ్ళీ చక్కగా జరుపుకుంటున్నారు ఈ పండుగను. చాలా సంతోషం. అయితే ఈ 9 రోజుల బతుకమ్మ చివరి రోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఆ రోజు గౌరమ్మను కూడా పేరుస్తారు. బతుకమ్మతో పాటు గౌరమ్మను కూడా పెట్టుకుంటారు. బతుకమ్మ ఆట ఆడిన తర్వాత చెరువు దగ్గరికి తీసుకెళ్ళి ఆ బతుకమ్మను నిమజ్జనం చేసి నీళ్ళలో కలిపేసి తర్వాత అక్కడనే ఉన్న ముత్తైదువులే అనుకోండి, ఒకరికొకరు
బొట్లు పెట్టుకుంటారు. అలాగే వాళ్ళు తెచ్చుకున్న సద్దులు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ నిమ్మకాయతోని చేసిన సద్ది, పులిహోర, చింతపండుతోని చేసింది, కొబ్బరితోని చేసింది రకరకాలు వాళ్ళు తెచ్చుకునేవో ప్రసాదాలు ఒకరికొకరు పంచుకొని బ్రహ్మాండంగా చేసుకొని మెల్లగా ఇంటికి తిరిగి వస్తారు. మా చిన్నప్పుడైతే నడుచుకుంటూ వచ్చేవారు. ఇప్పుడు ఆటోలు, కార్లు, స్కూటర్లు వారి వారి వాహనాల్లో వస్తున్నారు. ఏదేమైనా కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది గ్రామీణ ప్రాంతంలో ఈ పండుగ. ఈ బతుకమ్మ పండుగ అయినాక మంచి తెల్లారి విజయదశమి, దసరా పండుగ కూడా చేసుకుంటారు చక్కగా. జమ్మి చెట్టు దగ్గరికి పోతారు. జమ్మాకులు తెంపుకుంటారు. అందరూ కలిసి ఊర్లో వాళ్ళందరూ కలిసి అలాయి బలాయి ఒకరికొకరు ఆకులు ఇచ్చుకొని, జమ్మాకులు ఇచ్చుకొని అలాయి బలాయి కూడా చేసుకుంటారు. అక్కడ ఇది కూడా చెప్తారు శ్లోకాన్ని. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. శమీ శమయతే పాపం. ఈ శమీ వృక్షము పాపాలను శమింపచేస్తుంది, తీసివేస్తుంది, పాపాలను తగ్గిస్తుంది. శమీ శత్రు వినాశని. ఈ శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు, తెలంగాణ భాషలో జమ్మి చెట్టు. శమీ శత్రు వినాశని. ఈ శత్రువులను నశింపచేస్తుంది. అర్జునస్య ధనుర్ధారి. ఈ పాండవులు తమ అజ్ఞాతవాస కాలంలో తమ ఆయుధాలను, అస్త్రాలనన్నీ ఆ జమ్మి చెట్టు పైన పెడతారు. జమ్మి చెట్టు పైన పెట్టి విజయదశమి రోజే అక్కడి నుంచి వాళ్ళ అజ్ఞాతవాసం అనేది పూర్తవుతుంది. వాళ్ళ వాళ్ళ ఆయుధాలు తీసుకుంటారు. ముఖ్యంగా అర్జునుడు తన గాంధీవాన్ని, తన ధనుస్సును ఆ జమ్మి చెట్టు మించి కూడా తీస్తారు. ఆ నర్తనశాల సినిమాలు చాలా చక్కగా బ్రహ్మాండంగా చూపిస్తారు ఈ సన్నివేశాలన్నీ. అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. రామునికి అతి ప్రీతి పాత్రమైనది ఈ శమీ వృక్షం. ఈ విధంగా ఈ పద్యాన్ని, శ్లోకాన్ని చెప్పుకుంటారు. చక్కగా అలాయ్ బలాయ్ బండారు దత్తాత్రేయ గారు కూడా అలాయ్ బలాయ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఈ దసరా పండుగ సందర్భంగానే. ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ దసరా పండుగ అనేది చాలా అద్భుతమైన పండుగ. అలాగే ఈరోజు చక్కగా భోజనాలకు, వారికి ఇష్టమైన భోజనాలు, పానీయాలకు కూడా ఎటువంటి అదుపు ఉండదు. వారికి నచ్చిన పానీయాలను సేవిస్తారు ఈ పండుగ రోజు అందరూ. ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగను అందరూ బ్రహ్మాండంగా జరుపుకుంటారు. జరుపుకోవాలి, ఇంకా బ్రహ్మాండంగా జరుపుకోవాలని నా ఆశ. అందరికీ సెలవు.